వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రాయ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. సో అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. సో ఈరోజు డే ఎలా ఉంటుందో ఏం జరిగిపోతుందో అనేది నాకు కూడా తెలియదండి, ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. సో నేను ఫస్ట్ అనేది శ్రీకృష్ణుని విగ్రహం తీసేసి నీట్గా క్లీన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అలా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు నేను శ్రీకృష్ణుడికి పెయింట్ వేయాలి అని అనుకుంటున్నానండి. సో నాకు ఈ విగ్రహం తెచ్చిన కానుంచి ఇలాగే ఉంది, కొంచెం డిఫరెంట్ లుక్లో చూడాలనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని పెయింటింగ్స్ అనేది తెప్పించడం జరిగింది. సో నా చేతులతో నాకు వేయడం అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అందుకనేసి నేను పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేసేసాను. పెయింటింగ్ ఫినిష్ అయిన తర్వాత శ్రీకృష్ణుడు విగ్రహం అనేది ఎలా వచ్చిందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. చూసారా, మీకు నచ్చిందా నా కృష్ణుడు? సో ఫైనల్గా నేను పూజ కూడా చేసేసుకున్నానండి. నా మందిరం కింద బాలకృష్ణుడు ఉన్నాడు. సో నేను బాలకృష్ణుడు అయితే చాలా బాగా డెకరేట్ చేసేసుకొని సో పూజ చేసేసుకున్నాను. నేను కృష్ణుడి కోసం అటుకులతో ప్రసాదం చేశానండి. సో ప్రసాదం పెట్టేసి దేవుడికి దండం పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఇస్కాన్ని కూడా వచ్చేసామండి. సో ఇస్కాన్ చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఇస్కాన్ని స్టార్ట్ చేసిన ప్రభు అండి. సో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. సో ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రాధాకృష్ణుడు. అసలు చూసారా, అసలుకి ఒక్కొక్కరు ఎలా ఫొటోస్ తీసేసుకుంటున్నారో రాధాకృష్ణుల్ని. సారీ మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తాను, చూసేయండి. రాధాకృష్ణుల్ని చూసారా ఎంత అద్భుతంగా ఉందో, అసలుకి రెండు కళ్ళు చాలట్లేదు. రాధాకృష్ణుల్ని ఇస్కాన్ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఒకసారి పిక్స్ కూడా పెట్టేశాను, పిక్స్ కూడా చూసాయండి. పూరి జగన్నాథ స్వామి ఒక సైడ్, రాధాకృష్ణ ఒక సైడు, కృష్ణ ఒక సైడ్, ఇలా మంచిగా డెకరేట్ చేసి పెట్టేశారు. నేను కూడా మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఒక 2-3 ఫొటోస్ అనేది దిగేశానండి అక్కడే. ఇంకా ఇంతసేపు తిరిగేసరికి ఆకల్లో కూడా ఉంటుందా. సో ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరేసి ఒక రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈ రెస్టారెంట్ వచ్చేసి మా ఇంటి దగ్గరేనండి. సో ఈ రెస్టారెంట్ థీమ్ కూడా వచ్చేసి మొత్తం శ్రీకృష్ణుడిదే. రెస్టారెంట్ నేమ్ కూడా శ్రీకృష్ణనే అండి. చూసారా రాధాకృష్ణుని పైన ఎలా ఉయ్యాలలో పెట్టేశారో. సో రెస్టారెంట్ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సారీ ఈ రెస్టారెంట్ థీమ్ అంతా చూసేయండి. ఈ రెస్టారెంట్ అనేది ఒక్కసారి కూడా చూడలేదండి ఖాళీగా ఉండడం అనేది. నేను అనుకున్నాను వెజ్ తినే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అనిపించిందండి. తినేసి బయటకు వెళ్ళిపోయాము. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ ఉందండి, మీరు కూడా చూసేయండి. ఉట్టి కొట్టేది చూసి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయిందండి. నాకు ఎందుకో తెలియదు ఈ టైంలో టీ తాగాలనిపించేసింది, అందుకనేసి టీ పెట్టేసుకొని తాగేసాను. ఈరోజు డే వచ్చేసి నాతో పాటు మీరు కూడా చూసేసారు కదా. నా డే ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, జలుబు చేసిందండి, అందుకనేసి నా వాయిస్ అనేది ఇలా ఉంది.
Thank you for watching this video and see you on next vlog. Bye.